Good morning, children. Our next lesson is air around us. Air around us. All we know, all the air is essential for all the living things on the earth. See, plants will take the carbon dioxide present in the air in the photosynthesis process and releases the oxygen. Animals and human beings, they will take the oxygen present in the air and releases the carbon dioxide. Okay, air is everywhere. Okay, we cannot see the air. Can we see the air? No, we cannot see the air, but we can feel the air. Okay, all of you open course book page number 22. Okay, see here, 3 glass tumblers. One is here, there is 3 glass tumblers. One is completely filled with water, and the second one is half filled with water. Third one is glass tumbler without the water. See, the first tumbler is completely filled with colored water, and the second tumbler is half filled, and there is no water in the third. ఒక గ్లాస్ టంబ్లర్లో వచ్చి పూర్తిగా వాటర్ ఉన్నాయి, కలర్ వాటర్తో నింపారు. సెకండ్ గ్లాస్ టంబ్లర్లో హాఫ్ మాత్రమే ఉన్నాయి. థర్డ్ గ్లాస్లో ఏమో అసలు వాటరే లేవు. ఇన్ జనరల్ టర్మ్స్ ద థర్డ్ టంబ్లర్ ఈజ్ సెడ్ టు బి ఎంటీ. ఈజ్ ఇట్ రియల్లీ ఎంటీ? డజంట్ కంటైన్ ఎనీథింగ్? జనరల్గా మనం ఏం చెప్తాం, థర్డ్ టంబ్లర్లో ఏమీ లేదు, వాటర్ లేదు, కాబట్టి వి జనరల్లీ సే ఇట్ యాజ్ ఎంటీ గ్లాస్ టంబ్లర్. ఓకే, ఖాళీగా ఉంది, ఏమీ లేదు అని చెప్తాం. ఓకే, డస్ ఇట్ కంటైన్ ఎనీథింగ్? నిజంగా అది ఎంటీగా ఉందా, ఏదన్నా కలిగి ఉందా గ్లాస్లో? ద థర్డ్ టంబ్లర్ విచ్ ఈస్ సెడ్ టు బి ఎంటీ ఈజ్ నాట్ రియల్లీ ఎంటీ యాజ్ ఇట్ అపియర్స్. ఈ థర్డ్ టంబ్లర్ ఏదైతే మనం ఎంటీ గ్లాస్ అని చెప్తున్నామో అది రియల్గా ఎంటీ గ్లాస్ కాదంట. ఇట్ కంటైన్స్ ఎయిర్ విచ్ కెనాట్ బి సీన్. ఈ థర్డ్ టంబ్లర్లో ఏమీ లేదనుకుంటున్నాం కదా, ఆ థర్డ్ గ్లాస్ టంబ్లర్లో ఏముంటుందంటే ఎయిర్ ఉంటుంది. ఓకే, ఎయిర్ ఈజ్ ఇన్విజిబుల్, కానీ ఎయిర్ని మనం చూడలేము కదా. ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సెకండ్ టంబ్లర్ ఆల్సో కంటైన్స్ ఎయిర్. ఈ సెకండ్ టంబ్లర్లో సగం వరకు వాటర్ ఉంది, మిగతా సగం ఖాళీగా ఉందని చెప్తున్నాం కదా, అది కూడా ఆ స్పేస్ కూడా ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. డూ రిమెంబర్, ఎయిర్ ఆక్యుపైస్ ఎవ్రీ అవైలబుల్ ఎంటీ స్పేస్ ఆన్ ది ఎర్త్. అంటే ఎయిర్ ఏంటంటే ఎర్త్ మీద ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఖాళీ ప్రదేశం ఉందో అక్కడంతా కూడా అది ఎంటీ కదనమాట, ఎయిర్ని కలిగి ఉంటుంది. ఓకే, ఈ ఎర్త్ మీద ఎంటీ ప్లేస్ అనేది ఉండదు, ఎంటీ స్పేస్ అనేది ఉండదు. అది మొత్తం ఏదైతే ఎంటీగా అనుకుంటున్నామో అది మొత్తం కూడా ఎయిర్ని కలిగి ఉంటుంది. As a general rule, there is no empty space on the surface of the earth unless otherwise stated. దీన్ని వేరే విధంగా ఏమని చెప్పొచ్చు అంటే, అసలు ఎర్త్ మీద ఎంటీ స్పేస్ అనేదే లేదు, ఎంటీ స్పేసే అనేదే లేదనమాట, అది మొత్తం కూడా ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. See, this boy, what he is telling, how can I believe that there is air in the tumbler without seeing? నేను ఎలా నమ్మగలను ఎయిర్ని, అది ఎయిర్తో ఫిల్ అయ్యిందని మనం ఎలా చెప్పగలం? కనిపించట్లేదు కదా, ఎలా చెప్పగలం అంటే వీ కెన్ సీ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎయిర్. సి, దేర్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్. ఫిల్ ఏ బౌల్ విత్ వాటర్, hold a glass tumbler upside down above the water, push it slowly into the water. ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకోండి, ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, ఆ గ్లాస్ టంబ్లర్ని ఆ గ్లాస్ని అప్సైడ్ డౌన్ అంటే కిందకి ఇన్వర్ట్ చేయండి. ఓకే, పుష్ ఇట్ స్లోలీ ఇన్ ది వాటర్, ఆ బౌల్లో ఉన్న వాటర్లోకి నెమ్మదిగా పుష్ చేయండి. హోల్డ్ ది గ్లాస్ till it touches the bottom of the bowl. The water cannot enter into the glass as it contains air. మనం ఇలాగ స్ట్రైట్గా గ్లాస్ని వాటర్ బౌల్లో ఉన్న వాటర్లోకి పుష్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది గ్లాస్లోకి వెళ్ళలేదు, వాటర్ అనేది గ్లాస్లోకి వెళ్ళలేదు అన్నమాట.
ఎందుకంటే ఆ గ్లాస్లో ఎయిర్ ఉండడం వల్ల వాటర్ అనేది గ్లాస్లోకి వెళ్ళడం లేదు. Now tilt the glass, observe the bubbles of the air coming out of the glass to the surface as the water is entering into the glass. ఇప్పుడు కొంచెం ఆ బౌల్లో ఉండే గ్లాస్ని కొంచెం టిల్ట్ వంచారనుకోండి, బబుల్స్ రావడం గమనిస్తాం మనం వాటర్లోకి. ఎందుకంటే గ్లాస్లో ఉండే ఎయిర్ ఆ వాటర్లోకి వెళ్ళడం వల్ల బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, take a bowl of water, take one glass and invert the glass or keep the upside down and push it upside down and push it into the bowl of water. Okay, the water cannot enter into that glass tumbler because that glass tumbler contains the air. Okay, now if you tilt the glass, కొంచెం బెండ్ చేశారనుకోండి గ్లాస్ని, బబుల్స్ కమింగ్ అవుట్, వీ కెన్ సీ బబుల్స్ ఫార్మింగ్ ఇన్ ది వాటర్. దట్ మీన్స్ ద ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ కమ్స్ అవుట్, సో బబుల్స్ ఆర్ ఫార్మింగ్ ఇన్ ది వాటర్. It is true that from that we can say that empty glass is containing air. It is true that we cannot see air, but how do we know about its existence on the air? మనం ఎయిర్ని చూడలేము, కానీ ఎయిర్ ఉంది అని మనం ఎలా చెప్పగలం? ఎర్త్ మీద ఎయిర్ ఉంది అని మనం ఎలా చెప్పగలం? See, we know the existence of the air when we feel in air in the open areas. మనం అలాగా నుంచుని ఉన్నప్పుడు గాలి రావడాన్ని మనం ఫీల్ అవ్వగలం. We cannot see the air, but we can feel. When the close line sways, బట్లారేసిన తీగ ఇలా ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, వెన్ పేపర్స్ ఫ్లై ఆఫ్ నియర్ అండ్ ఓపెన్ విండో, ఒక పేపర్స్ని తీసుకుని మనం ఓపెన్ విండో దగ్గర పెట్టినప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి. అండ్ వెన్ లీవ్స్ ఆన్ ది ట్రీ బ్రాంచెస్ రెస్టిల్, చెట్టు ఊగుతూ ఆకులు రాలి పడిపోతూ అని చూస్తూ ఉంటాం. ఎయిర్ ఈజ్ ఇన్విజిబుల్ బట్ వీ కెన్ ఫీల్ ఎయిర్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్. మనం చూడలేము, ఎయిర్ అనేది కనిపించదు, బట్ వీ కెన్ ఫీల్ ఎయిర్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్. కానీ మనం ఎయిర్ని ఫీల్ అవ్వగలం, అది మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఎయిర్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎయిర్ని ఫీల్ అవ్వగలం. ద మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. అంటే కదులుతూ ఉన్న గాలిని ఏమంటామంటే మనం విండ్ అంటాం. మూవింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ విండ్. ఎయిర్ ఈజ్ టేస్ట్లెస్, కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఎయిర్కి టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, ఆర్డర్ అంటే స్మెల్ కూడా ఉండదు అనమాట. కమ్ టు ద నెక్స్ట్ కేస్. See, here some properties are there. What is that property? Air occupies space. Air అనేది ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. Let us know about some properties of the air. Take one empty plastic bag. ఒక ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, తీసుకోండి. Such an empty polythene carry bag, hold the top open and move the bag through the air to fill it with air. ఆ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా ఊపారనుకోండి, అందులోకి ఎయిర్ వెళ్తుంది. ఓకే, క్లోజ్ ది బ్యాగ్ బై ట్విస్టింగ్ ది ఓపెనింగ్ and hold it with one hand. With your free hand, squeeze the bag down till it bulges as shown here. Okay, after filling with the air we must twist it. ఇలా ముడచేయాలన్నమాట, మడవాలి. ఆఫ్టర్ దట్ స్క్వీజ్ ఇట్, కిందకి ఇలా పిండారనుకోండి, వీ కెన్ సీ ద బల్జ్ ఆఫ్ ది కవర్ ఉబ్బడాన్ని మనం గమనిస్తున్నాం. కవర్ ఉబ్బుతుంది కాబట్టి ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్ అని మనం చెప్పగలుగుతున్నాం. వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఓకే, see, this is the empty polythene cover bag. Okay, simply move it like this and twist it. Twist it. Okay, and squeeze it. కిందకి ఇలా నొక్కారనుకోండి, we can see the bulge of the cover. కవర్ ఉబ్బడాన్ని మనం గమనిస్తున్నాం. That means from that we can say that air occupies space. ఇదేమీ లేదు, ఎంటీ పాలిథిన్ కవర్ బ్యాగ్. ఇది ఇలా ఇలా మూవ్ చేశారనుకోండి, ఆఫ్టర్ దట్ ట్విస్ట్ ఇట్, ఇలా మూవ్ చేయండి.
ముడిచేసి ఆ తర్వాత ఇంకో హ్యాండ్తో కిందకి స్విచ్ చేశారనుకోండి, ఇది ఇలా ఉబ్బడాన్ని మనం గమనిస్తున్నాం. ఈ కవర్ అనేది బల్జ్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ దట్ వీ కెన్ సే దట్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఎయిర్ కంటే వెయిట్ ఉంటుందంట. ఓకే, వీ కెన్ సీ దట్ బై ఎక్స్పెరిమెంట్. టేక్ ఏ యూనిఫామ్ రిజిడ్ స్టిక్. ఒకే విధంగా ఉన్న ఒక గట్టి స్టిక్ని తీసుకోండి. 2 డీప్లేటెడ్ బెలూన్స్ ఆఫ్ ది సేమ్ టైప్. అంటే ఒకే రకమైన బెలూన్స్ ఊదని, డీప్లేటెడ్ అంటే అది మనం ఊదన అవసరం లేదన్నమాట. ఊదకుండా ఉన్న 2 డీప్లేటెడ్ బెలూన్స్ సేమ్ టైప్ తీసుకోండి. అండ్ సైజ్ సేమ్ టైప్ అండ్ సైజ్. 1 ఇన్ఫ్లేటెడ్ బెలూన్ అండ్ ఏ పీస్ ఆఫ్ థ్రెడ్. ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ అంటే గాలి ఊదిన బెలూను అండ్ ఏ థ్రెడ్, ఒక దారం తీసుకోండి. సస్పెండ్ ది స్టిక్ ఎట్ ది సెంటర్. స్టిక్ని మధ్యలో, కరెక్ట్గా మధ్యలో వేలాడదీయండి. సస్పెండ్ అంటే వేలాడదీయడం. టై ది డీప్లేటెడ్ బెలూన్స్ విత్ పీసెస్ ఆఫ్ థ్రెడ్ ఎట్ ఈచ్ ఎండ్ ఆఫ్ ది స్టిక్. 2 డీప్లేటెడ్ బెలూన్స్, ఊదని బెలూన్స్ తీసుకున్నాం కదా, వేలాడదీసిన కర్రకి అటు ఇటు కూడా థ్రెడ్ సహాయంతో కట్టండి. ఓకే, మేక్ షూర్ దట్ బోత్ ద బెలూన్స్ ఆర్ ఎట్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సెంటర్. మనం కట్టేది అటు ఇటు కూడా దారంతో బెలూన్స్ కడుతున్నాం కదా, అవి సెంటర్ నుంచి 2 బెలూన్స్ కూడా సేమ్ డిస్టెన్స్లో కట్టాలి. అబ్జర్వ్ ది పొజిషన్ ఆఫ్ ది స్టిక్. వాట్ డస్ ఇట్ కన్వే? The stick is horizontal. That means the weight of the 2 deflated balloons is equal. అలా కట్టినప్పుడు ఏంటంటే స్టిక్ ఈజ్ యూనిఫామ్, అంటే స్టిక్ ఒకే విధంగా ఉంటుంది. స్టిక్ అనేది ఎటువైపు బెండ్ అవ్వకుండా అలా స్ట్రైట్గానే ఉంటుంది అనమాట. 2 డీప్లేటెడ్ బెలూన్స్ని కట్టినప్పుడు స్టిక్ బెండ్ అవ్వకుండా అలా స్ట్రైట్గానే ఉంటుంది. హారిజంటల్గా అంటే ఇలా అడ్డంగానే ఉంటుంది. దట్ మీన్స్ ద వెయిట్ ఆఫ్ ది 2 డీప్లేటెడ్ బెలూన్స్ ఈజ్ ఈక్వల్. ఎందుకంటే మనం అటు ఇటు కూడా డీప్లేటెడ్ బెలూన్స్ని, ఓదన్ బెలూన్స్ని కట్టాం కాబట్టి వాటి వెయిట్ ఈక్వల్, సేమ్గా ఉంటుంది. నౌ రీప్లేస్ 1 డీప్లేటెడ్ బెలూన్ విత్ ది ఇన్ఫ్లేటెడ్ బెలూన్. 2 సైడ్స్ డీప్లేటెడ్ బెలూన్స్ తీసాం కదా, ఇప్పుడు ఒక డీప్లేటెడ్ బెలూన్ తీసి ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ కట్టండి. ఇన్ఫ్లేటెడ్ బెలూన్ 2 వైపులా డీప్లేటెడ్ కట్టాము. ఇప్పుడు ఒక డీప్లేటెడ్ బెలూన్ తీసేసి ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ కట్టండి, అంటే ఊదిన బెలూన్ కట్టండి. కట్టినప్పుడు ఏమవుతుందంటే the position of the stick is not horizontal now. The end of the stick to which the inflated balloon is attached goes down. ఓకే, ఒకవైపు మనం ఇన్ఫ్లేటెడ్ బెలూన్ కట్టాం, ఇంకోవైపు డీప్లేటెడ్ బెలూన్ కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు స్టిక్ హారిజంటల్గా ఉండదు. ఎక్కడైతే ఇన్ఫ్లేటెడ్ బెలూన్ ఉంటుందో అటువైపు బెండ్ అవుతుంది అనమాట. అటువైపు స్టిక్ బెండ్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది అంటే ఇన్ఫ్లేటెడ్ బెలూన్ డీప్లేటెడ్ బెలూన్ కంటే కూడా ఇన్ఫ్లేటెడ్ బెలూన్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టిక్ అటువైపుకి వంగుతుంది. సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే దట్ ఎయిర్ హ్యాస్ వెయిట్. బెలూన్ ఊది ఉన్న వైపు స్టిక్ బెండ్ అవుతుంది. హారిజంటల్గా ఉండకుండా ఊదున్న బెలూన్ ఎటువైపు కట్టామో అటువైపు బెండ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఏం చెప్పచ్చు అంటే అటు బెండ్ అవుతుంది హారిజంటల్గా లేకుండా స్టిక్ కాబట్టి ఎయిర్కి వెయిట్ ఉందని చెప్పు. ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ వీ లెర్న్ టుడే? ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ ఎయిర్ హ్యాస్ వెయిట్. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ ఎయిర్కి వెయిట్ ఉంటుంది అని తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.